దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి, అలాగే కుటుంబ సభ్యులకి నా హృదయపూర్వక వందనాలు. నా పేరు నాని అండి. మాది ఇపురపాలెం. అలెగ్జాండర్ గారు కుటుంబం గురించి చెప్పాలంటే, నేను చిన్నతనం నుంచే తెలుసు, కానీ నేను చిన్నతనం నుంచే తెలుసు. మా తాతగారు రత్న మాస్టర్ గారు సువార్త దళంలో పనిచేశారు. మా తాత దగ్గరికి తరచుగా వస్తారు. అలానే ఇక్కడ ఏ కూడికైనా కూడా మేము కలుసుకునే వాళ్ళము. కానీ మేము పెద్దోళ్ళమైనాక కొత్త దూరం అయింది. నాకు మరలా వాళ్ళ కుమారుడు సాల్మాన్ తెలుసు. అలెగ్జాండర్ గారు మా దగ్గరికి మీటింగ్కి వస్తూ ఉండేవాళ్ళు. అయినప్పటికీ ఈ మధ్య దూరం అయింది. మళ్ళీ మేము కలుసుకున్నాము. ఏదైనప్పటికీ కాకి సంతోషం గారి గురించి దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి మాటలు చెప్పి నేను ఆ సమయాన్ని ముగిస్తాను. 90వ కీర్తనలో 2వ వచనంలో ఉన్నది, మనుషుల్ని మట్టికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండి అని సెలవిచ్చినప్పుడు ఎంతటోడైనా వెళ్ళిపోవాలా, అంతేనా? నరులారా తిరిగి రండి. చూడండి, భర్త ఉన్నాడు, బిడ్డలు ఉన్నారు, కోడళ్ళు ఉన్నారు, కోడళ్ళు మనవ సంతానం ఉన్నారు. కానీ దేవుడు పిలిచినటువంటి పిలుపు సంతోషమ్మ గారు మాత్రమే విన్నారు. వారికి వినపడింది ఆ పిలుపు. పిలవంగానే వెంటనే ఆలస్యం చెప్పకుండా తన్మనే వెళ్ళిపోయింది. అవునంటారా కాదంటారా? వెంటనే పిలవంగానే ఆ పిలుపుకి లోబడి వెళ్ళిపోయింది. యెహోవాకంలో మనం జీవించినప్పుడు నిద్రపోతున్న సమయంలో మనం పిలిచేవాళ్ళు. మెలకు వచ్చినా వినపడి కూడా వినపడకున్నట్టే కొనుక్కుంటాం. అట్ట కాదు ఈ పిలుపు. దేవుడు మనుషుల్ని మట్టికి మార్చే విధముగా ఆయన పిలుపుకి లోబడి వెళ్ళిపోయింది. యెహోవా సంబంధంలో భర్తను విడిచిపెట్టి, తన కన్న కుమారులను, కోడలను, మనవ సంతానాన్ని విడిచిపెట్టి, వారి రక్త సంబంధికులందరూ విడిచిపెట్టి, ఇది యాత్ర దినం గనక, అంటే ఇక్కడ జీవించే వాళ్ళు యాత్రికులు గనక కొంతకాలమే ఇక్కడ ఉండాలి గనక, ఎక్కడి నుంచి వచ్చినో అక్కడికి వెళ్ళాలి గనక, సో దేవుని యొక్క పిలుపు విని వెళ్ళిపోయింది. సో అమ్మగారు విడిచి వెళ్ళినటువంటి కుటుంబానికి, భర్త గారికి, బిడ్డలకి, మనవ సంతానానికి, అమ్మగారి యొక్క రక్త సంబంధికులందరికీ కూడా ఆదరణ, ఓదార్పు మనం ఎవరు ఇవ్వలేము. వచ్చిన వాళ్ళం ఎవరు ఇవ్వగలరు? దేవుడు మాత్రమే ఆదరించగలడు. దేవుడు మాత్రమే ఓదార్పునివ్వగలడు. సో మనం వచ్చిన వారం అందరం కూడా దేవుణ్ణి వేడుకుంటూ, ప్రభువా, అలెగ్జాండర్ గారికి, తన బిడ్డలకి, తన మనవ సంతానాన్ని అందరికి కూడా నువ్వే ఆదరించయ్యా, ఓదార్చయ్యా అని మనం ప్రార్థన చేయాలా. ప్రార్థన చేయటానికే మనం వచ్చాం కనుక మీరందరూ కూడా మీ వ్యక్తిగత ప్రార్థనలో ఈ కుటుంబం కొరకు ఆదరణ కలిగే విధంగా ప్రార్థించాలా. మరొక మాట ఏంటంటే, ఈ మాట చెప్పేటప్పుడు మీ అందరికి కోపం వచ్చిద్దామో, అయినప్పటికీ ఎవరు కోపపడద్దు, గ్రహించండి. ప్రసంగి ఆయన ఈ భూమి మీద ఆయనంత జ్ఞానవంతుడు ఎవరు లేరని దేవుడే చెప్పాడు. సొలొమోను రాశాడు ప్రసంగి గ్రంథంలో 7వ అధ్యాయం 15వ వచనంలో ఏంటంటే, నా వ్యర్థ సంచారంలో నేను ఒకటి కనుగొంటుని, నీతిని అనుసరించి నశించినటువంటి నీతిమంతులు కలరు, ఇంకా చిరాయువుగా ఉండి దుర్మార్గులు కలరు. అంటే బతికున్న వాళ్ళు మనందరం దుర్మార్గులమా అని మీకు ప్రశ్న రావచ్చు. కాదండి, వాక్యానుసారంగా. అంటే తొందరగా చచ్చిపోయారు కాబట్టి వాళ్ళు నీతిమంతులుగా మనము హెచ్చించుకోవాలి. వాళ్ళని ఆ రీతిలో తలుచుకోవాలి. ఎందుకంటే మనకంటే ముందు చనిపోయారు. ఇంకా బ్రతుకుతున్న వారికంటే ముందు కాలం చేసిన వారే ధన్యులని వాక్యమే తెలియపరుస్తుంది గనక, తల్లిగారు నీతిమంతురాలు గనక
సంఘం కొరకు, బిడ్డల కొరకు, సంఘ బిడ్డల కొరకు వాళ్ళు మన అంకుల్ చెప్పిన విధానంగా ఎంతో ప్రయాసపడ్డారు. దేవునిలోకి వచ్చినాక ఆత్మల భారాల కొరకు సో ఎంతో కన్నీరు గార్చి ప్రార్థన చేసి ఉంటారు. కానీ మనకంటే ముందుగా వెళ్ళిపోయింది. ఆ తల్లిగారి యొక్క విడిచి వెళ్ళిన కుటుంబాన్ని అంతటికి కూడా ఆదరణ కలగాలని నేను ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు దీవించునుగా. కామె. థ్యాంక్ యూ పాస్టర్ గారు. మరి ఈ సమయంలో మరి